హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంగీబాత్. ఇది కర్ణాటక స్పెషల్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీరే ట్రై చేస్తారండి. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం కళాయిలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పులు వేసాను. మీరు నచ్చకపోతే మీరు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, దీంట్లోని యాలకులు 2, చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు యాడ్ చేశానండి. ఇదంతా కాసేపు అలా వేగనివ్వాలి. 5 మినిట్స్ పాటు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టాలండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేశాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో 5 ఎండుమిర్చి యాడ్ చేశానండి. ఇది కాసేపు అలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నట్టన్ని చల్లార్చిన తర్వాత వేసుకోవాలండి. ఇలా మిక్సీకి ఈ పౌడర్ అయితే మనం రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి అందులో సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు వంకాయలను పొడుగ్గా సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే బౌల్లో 3 టేబుల్స్ ఆయిల్ యాడ్ చేశానండి. అందులోని కొన్ని ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు, చిటికెడు జీలకర్ర, అందులోని ఆవాలు కొన్ని యాడ్ చేశాను. ఇప్పుడు అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇదంతా ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయిన తర్వాత వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు యాడ్ చేశాను. ఇందులోని చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, యాడ్ చేస్తున్నానండి. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక టమాటా కూడా యాడ్ చేశాను. టమాటా నచ్చని వాళ్ళు దీన్ని చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ విధంగా అయితే ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడకాల్సిన అయితే అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోనే రైస్ కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, మన వంగీబాతు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్ మనము సులభంగా తయారు చేసి పంపించేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.